ఇదేంటంటే మన హృదయ కవాటాలు, హార్ట్ వాల్వ్స్, అలాగే హార్ట్ ఛాంబర్స్, ఈ రెండిటి యొక్క ఇన్ఫర్మేషను, తర్వాత బ్లడ్ ఫ్లో, ఈ మూడు మాకు తెలుస్తుంటాయి. అంటే 2D ఎకో కలర్ డాప్లర్ అంటాం మేము. కలర్ డాప్లర్ ద్వారా మాకు ఈ యొక్క బ్లడ్ ఫ్లో, హార్ట్ వాల్వ్స్, హార్ట్ ఛాంబర్స్, ఈ మూడింటి యొక్క ఫంక్షన్స్ మాకు తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈసీజీ కంటే కూడా ఇది మోర్ అడ్వాన్స్డ్ అనమాట 2D ఎకో. ఇది మేము రొటీన్ టెస్ట్లో, కార్డియాక్ రొటీన్ టెస్ట్లో 2D ఎకో కూడా మాకు చాలా కంపల్సరీ అండ్ మ్యాండేటరీ ఇన్వెస్టిగేషన్గా మేము టేకప్ చేస్తూ ఉంటాము. ఈ 2D ఎకో చేయించుకున్నప్పుడు మాకు ఎప్పుడైతే ఏదైనా ప్రాబ్లమ్స్ కనపడితే వాళ్ళల్లో మిట్రల్ వాల్యూ కానీ, అయోటిక్ వాల్యూ కానీ, లేకపోతే ట్రైకస్పిడ్ వాల్యూలో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే వాళ్ళ వాల్వ్స్లో కాంప్లికేషన్స్ ఉన్నట్టుగా మాకు ఎప్పుడైతే తెలిసిపోతుందో, ముఖ్యంగా మనకి బ్లడ్ ఫ్లో కూడా తెలుస్తూ ఉంటుంది. తర్వాత హార్ట్ ఛాంబర్స్, ఒకవేళ ఏవైనా వాటిల్లో ఎన్లార్జ్మెంట్ ఉందా హార్ట్ ఛాంబర్స్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి అనే యొక్క ప్రాపర్గా తెలుసుకోవడానికి కూడా మనకి 2D ఎకో ఎంతో దోహదపడుతూ ఉంటుంది.